guys, welcome back to our channel. This is Hey Boys 01. మీకు పోయిన 2 వీడియోస్ చూస్తే మీకు తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళ అన్న ఫోన్ ఫుల్ సీరియస్ అయ్యిండు. అందుకే సాయి గారిని కూడా పిలిచిన నువ్వు అన్నతో మాట్లాడదాం. మనం కూడా వాళ్ళు దగ్గర ఉన్నారు. వచ్చేసి 20 minutes వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చినాక మాట్లాడదాం. చూసినా మంచిగా ఉంది. ఇప్పుడు చేసిన కనకైనా మాట్లాడు. ఆయన ముంగా మాట్లాడు, నా ముంగా నా ఇష్టం వాళ్ళ ముంగా మాట్లాడు. చూస్తాను నేను కూడా మంచిగా ఉందా సాయి మన మాటల నల్లు ఎందుకు రావాలి ఫేస్ టాపిక్ కాదు. అని పిల్లని అట్లా రిలీజ్ చేస్తాను ఆడపిల్లనే రిలీజ్ చేస్తాం మనం. మనకి ఇంకోటి మైనస్ అయితే వాళ్ళ కన్సర్న్ బి లేదు. ఆ పిల్ల అన్నదా కొంచెం సరే మంచి పోజ్ అంటే మనం పోజ్ చేయొచ్చు. సార్ నువ్వు అట్లా ఉంటే ఇప్పుడు నాకు పోజ్ నాకు వచ్చినా సరే కానీ వాడు సీరియస్ అయితే మెల్ల మాట తప్పు మనదుంది. మనం ఒప్పు తగ్గాలి. రాగానే ఆ బాయ్ గీ బాయ్ అన్నావు మనం మెల్ల చూసిపోతే నీవే. నీకు 100 సార్లు చెప్పినారా సోనీలకి ఏది పడితే చేయకూడదు, ఏది పడితే చేస్తే కాలిపోయిన ఏదో పంచాయతీ నూకకి ఈయనకన్నా మురగదు ఆయనకన్నా మురగదు మా బొమ్మది అని మళ్ళీ అకౌంట్ ఎందుకు ఇస్తున్నారా మళ్ళీ అకౌంట్ వస్తారు. అరే ఇగో నీకు తెలుసు కదరా ఇప్పుడు నేనే వీడియో నేనే ఎడిటింగ్ అంత అవుతలే అని చెప్పి నేను వీళ్ళకి సపోర్ట్ తీసుకుంటున్నా. వీళ్ళే నాకు సపోర్ట్ పెడుతుంది. నేనేం చేయాలి ఇప్పుడు మళ్ళీ నమ్మకం ఇప్పుడు నేను నమ్మకంతో నీకు అకౌంట్ అవన్నీ ఇచ్చిన ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు మళ్ళీ ఆడ ఏం కాదు రాని రాబోయే మాట్లాడదు. ఎంత మూతవారు అయిపోయారు రాబోయే అందరు ఇక సరే రాని వాళ్ళు వచ్చినా మాట్లాడదు. సరే వచ్చినా మాట్లాడదాం. మనం ఏమంటున్నాం సరే వచ్చినా మళ్ళీ కెమెరా స్టార్ట్ చేస్తాం. అది కెమెరా చూపినా వస్తూనే ఉన్నారు వాళ్ళు చేసి ఎంపకున్నది వస్తూనే ఉన్నాయి. సీరియస్గా మాట్లాడి ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసుకున్నాక మనం మీద ఎక్కువ మాట్లాడతాం. మనం తెలియకుండా తీసేట వీడియో తెలియదు కానీ అలా తెలియదు మన వాళ్ళు ఉన్నారని చెప్పి మన వాళ్ళు తెలియదు కావాలి. వీడియో ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ తెలిసింది మరి మాట్లాడదామని కూడా మీ చెల్లె కూడా అదే అంటాడు. ఇంట్లో ప్రాబ్లం అయితే అందుకే నేను పిలిచి ఎట్లా మీ ఇంట్లో ఆడపిల్ల మా కూడా అట్లా ఆడపిల్ల చేతులు లేకపోతాను ఏం మాట్లాడదో మాటనే కరెక్ట్ ఇది చేయాలి. మాకు ప్రాబ్లం ఉంది కాబట్టి చెప్పు అరే నీ దాంట్లోనే పోస్ట్ చేసింది వేరే వాళ్ళ దాంట్లో ఏలేగా డిలీట్ చేయాలి. డిలీట్ చేయకపోతే నీది ఏమైతుంది అకౌంట్ అవన్నీ వద్దు మాటలు వద్దు. అకౌంట్ లో మాటలు మరి మరి ఎంత ఏమవుతుంది ఫేస్ ఏం కనిపినాయి కాబట్టి కనిపించకుండా ఏందన్నా కనిపించింది ఆల్రెడీ మా వీడియో డిలీట్ చేసేసారు అయిపోతుంది వంశీ. ఫస్ట్ నువ్వు ఎందుకు ఇస్తావు వీడియో అవు భయ మేము గలీజేం తీయలే ఆడు ఎందుకంటే సీరియస్ అవుతున్నావు కాకుండా మా చెల్లెని తీసినావు మరి తెలియకుండా తీసినాడు. నువ్వు ఆమె మీదకి ఎందుకు అవుతున్నావు బాయ్? తెలియకుండా తీసినాడు. వీడియో డిలీట్ చేస్తారా లేదా మీరు? తప్పుందని చెప్పి గమ్ము ఇగో ఆయన తప్పున్నా మేము గమ్మునున్నాం. అర్థమవుతుందా? మేము ఎంత అంతగా చేస్తాం మేము కూడా. ఏం చేస్తావు? అరే బాయ్ వద్దు మాటలు వదిలేసాయి కానీ ఇంకా ఒక మాట చెప్తున్నా అవన్నీ మాటలు వదిలేసాయి. ఇక మేము ఎందుకు ఇచ్చినాము? ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పిలిచాం. ప్రాబ్లం పెంచుకొని కాదు కదా. ఇప్పుడు నీకు కూడా చెల్లెనే మాకు బి దోస్తా మాకు ఇంకేం చెల్లెని తీసుకురా నేను వీడియో చేస్తా మరి సరేనా? చక్కగా మాట్లాడాను. చక్కగా మాట్లాడే ముందు మా చెల్లెని పెట్టినాము నేను మీ చెల్లెని పెట్టాలి కదా మరి. చెల్లె దగ్గర నువ్వు మా చెల్లె కాడికి వచ్చినాము నేను రావద్దా? చెల్లెని అనుకొని తీసుకోపోయినా అర్థమవుతుందా? చెల్లెలేకుందా బాయ్ నువ్వు చేతులు చాలా లేపేస్తున్నావు వదిలేసి అంటున్నా. చెయ్యి లేపుతానా నీ ఇప్పుడే మీ వాళ్ళు కాబట్టి మంచిగా మాట్లాడుతున్నా లేదంటే వేరే అయిపోతున్నాయి నీ స్టోరీ.
నీ ఇష్టం మళ్ళా నువ్వు తప్పుడు అంటే వీడియో డిలీట్ చేయి. ఇగో బాయ్ నేను చెప్తున్నా, ఇగో వీడియో అయితే డిలీట్ కాదు. నీకేం కావాలి చెప్పు, నేను నాతో ఏం కావాలన్నా? ఏం కావాలి? ఏమొద్దు. ఏం కావాలి? దాంట్లో ఇంట్లో చేసిరా? వేరే మాట్లాడిరా? దాంట్లో చేసిరా? దాంట్లోనే చేస్తాం మరి ఆ వీడియో మాకు అవసరం లేదన్నా, డిలీట్ చేయి. ఎందుకన్నా? ఎందుకు ఏం ప్రాబ్లం అని చెప్పు, నేను మాట్లాడతా. ఏముందన్నా, మా ఇంట్లో అందరూ ఫోన్ చేస్తారు. లేదు మీ మమ్మీకి నేను తెలుసు, ఆంటీ మీ చెల్లి నాకు చెప్పింది, నేను మాట్లాడతా ఆంటీతో. ఏమైనా ప్రాబ్లం అయితే నాకు ప్రాబ్లం అన్నా, డిలీట్ చేయరు. లేదంటే చూసుకోరు. ఇప్పుడు వీడియోలు ఎందుకు దీపినికే పంపిస్తున్నా? ఈయనతో పోతున్నా, నాకేం తెలుసు? వేరే వాళ్ళతో అనుకున్నా. గింతగానం కథ అయితే అని తెలుసా? ఈయన గింత పెద్ద చేస్తాను నాకు తెలుసా? కాదు, చేతులు లేపకుండా మాట్లాడు. చేతులు లేపాట ఒకటి ఏం చేస్తారా? చేతులు లేపకు బాయ్, అదరా ఉండు. చేతులు లేపకు మాట అన్నప్పుడు భయం ఫస్ట్ పెట్టుకోవాలి. ఇంట్లో ఆడపిల్లని బయటకు పంపించకుండా మళ్ళా. అరే ఓపి సరే బాయ్, ఒకటి చెప్తున్నావు, ఒకటే మాట. సరే ఇప్పుడు నువ్వు అంతా ఫీల్ అవుతున్నావు కదా నువ్వు. రేపు వచ్చి నువ్వు ఇంట్లో మాట్లాడుకో. ఇప్పుడు పోయి మాట్లాడుకొని మీ చెల్లెని ఇంకోసారి బయటికి రాకుండా ఇట్లా తిరగకుండా చూసుకోను ఫస్ట్. ఏముంది, మీరు నా మీదకి ఎందుకు రైజ్ అవుతున్నారు? మేము యాజ్ అ ఫ్రెండ్ గానే పోయినా, వీడియో తీయడం వాళ్ళ మిస్టేక్. పిల్ల అని పాట చేసింది వాళ్ళు. కరెక్ట్ మానే కాదంటలే కదా. ఇప్పుడు అయిపోయిన దాన్ని ఇప్పుడు మరీ కరెక్ట్ చేయలేము కదా. సరే ఇప్పుడు వచ్చి ఇంట్లో నన్నెందుకు జాగ్రత్త పెట్టుకోని ఎందుకు చెప్తున్నావు? అదే అన్నలకే చెప్తున్నా, ఆయన కూడా వీడియో తీయడం వాళ్ళ రాంగ్. మీరు మాట్లాడుతున్నారు. ప్రాంక్ అని మీరు నాకు చెప్పలేరు ముందు, అసలు ఏం ఇన్ఫార్మ్ చేయలేరు. నేను వీడియోస్ పోయినా మీరు అట్లా వీడియో తీయడం రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోలేరు. ప్రాంక్ నువ్వు ఇట్లా దొరికిపోతారు, ఇట్లా దొరుకుతాడని అనుకోలేము మేము. అవును, ఈయనకు తెలుసు కదా, ఇద్దరికి తెలియదు. ఇద్దరే వీడియోలు తీసిరు. ఈయనకు తెలుసు కదా నేను వాళ్ళ ఫ్రెండ్ అని. ఆయనకు తెలిసిన అట్లా ఇట్లా పిల్ల ఎందుకు మెన్షన్ చేస్తారు? తెలియదు కదా ఫ్రెండ్ అని. ఎట్లా వచ్చిందా? పిల్లతోని పోతే ఎడిపోతారు బ్రో, ఫ్రెండ్ తో పోతే ఎడిపోతారు. నేను వీడియోలో పోయిన పార్క్ కి మేము ఇద్దరమే పోయినాము. ఏం ఫీల్ అయితే తెలుసా సోను బేటి. ఇవాళ రేపు జమానా ఎట్లుంది, అన్న చెల్లెలు తిరిగినా కూడా పిల్ల బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు. ఈ జమానాలా మీ కూడా ఎట్లా మాట్లాడుతుండు మళ్ళా? అవనా మీరు వీడియోలు తీసాము బ్రో, మీరు దాన్ని పోర్ట్రేట్ చేసినారు గలీజ్ గా. ఒక మాట, ఇప్పుడు నేను ఇప్పుడు ఇంట్లో వచ్చి మాట్లాడతా. మీ ఇంట్లో ఓకే అంటే ఆయన ఒప్పుకోవట్లేదు బ్రో, వీడియో డిలీట్ చేసేసాను అంతే. లేదు నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను, బరాబర్ వస్తా ఇంటికి. నీతో మాట్లాడతాం, మేము అందరు ఫ్యామిలీ బ్రో. ఇంటికి వచ్చి ఏం మాట్లాడతారు? మాట్లాడతాను, నేను కన్విన్స్ చేస్తా. మాకే ప్రాబ్లం ఉందనా అన్నా? నువ్వు చేతులు మాట్లాడేది మాకు దమ్ముంది పోయి, నాకు దమ్ముంది మాట్లాడడానికి. దమ్ముందనా? నాకు దమ్ముంది కాదు, ఇంతసేపు మాట్లాడుతున్నది చెప్తున్నా, మంచిగా చెప్తున్నా. अरे रे सोनू देख तो ज्यादा कर ले रहा है. रुको 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 ज्यादा नको कर, रुको ज्यादा नको कर भाई. మిస్టేక్ ఉంది బాయ్, ఎందుకు మీరు రీసైకిల్ మాట్లాడుతున్నా? చేతులు లేపకుండా మాట్లాడు. నాకు వీళ్ళతో సంబంధం లేదు వంశీ. నేను నీతో వీడియో ఇచ్చిన, నీ అకౌంట్ ఉందా వీడియో డిలీట్ చేసేసి నాకు తెలియదు. నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి వంశీ. వచ్చి మా ఇంట్లో మాట్లాడుకుంటే మాట్లాడుకో. నువ్వు మా ఇంట్లో తెలుసు, నువ్వు మాట్లాడుకో, నాకు సంబంధం లేదు. నేను మాట్లాడే పెద్ద ప్రాబ్లం కాదప్పా. ఆంటీకి ఏమని చెప్పి ఆంటీ కూడా డిలీట్ చేయని అంటది కదా. ఇంటికో ఏదో ఒకటి మాట్లాడితే అదే తప్పు మన సైడ్ పెట్టుకొని నా యూట్యూబ్ అకౌంట్ ఇంపార్టెంట్, నా లైఫ్ ఇంపార్టెంట్. ఇంక చెప్తాను వందసార్లు చెప్పినా సార్ వద్దు. ఏందా పోటీ ఎట్లుంది తెలుసా? నా పిల్ల లెక్కనే ఉంది, వాళ్ళ పిల్ల పిల్ల అని కనిపిస్తుంది. ఇంకోటి మరీ చెప్పిండు పిల్ల పిల్ల పిల్ల. నన్ను బతకరా ఫస్ట్. ఇప్పుడు అవన్నీ కాదు సాయి. ఇగో బ్రో వాతో నేను సారీ చెప్తా. నెక్స్ట్ టైం ఏం కాకుండా మనం చూసుకుందాం కదా. ఎందుకంత రేస్ అవుతుంది కూడా నువ్వు కూడా అర్థం చేసుకోవచ్చు కదా. నేను చూసుకుంటా, మేము చేసుకుంటాం. అర్థమైందా? ఏమైనా ప్రాబ్లం వస్తే మేము ఫేస్ చేస్తే మేము వస్తాం, మేము వచ్చి మాట్లాడతాం. మా చుట్టాలు మమ్మల్ని అంటారు వంశీ, మిమ్మల్ని ఏమన్నారు మాటలు. ఆ వీడియో ఒకటి డిలీట్ చేసి పోయింది సన్నీ అంటారు. సరే ఓకేనా? కరెక్టే, నేను కాదంటలేను. బట్ వీడియో అయితే డిలీట్ కాదు బ్రో, ఇదే కుల్లా వీడియో అయితే డిలీట్ కాదు. మీరు అకౌంట్ పోతుంది, మేము చాలా కష్టపడి చేస్తున్నాం. మేము అకౌంట్ లైఫ్ ఇంపార్టెంట్ వంశీ, నీ అకౌంట్ ముంగల కరెక్టే పోయి నేను కాదంటలేను. బట్ వాళ్ళు ఏదో వాళ్ళు మీకు తెలియకుండా చేసి కదా, ఏదో ఫన్ టైప్ లోనే చేసిన. ఇంత సీరియస్ వాళ్ళు కూడా అనుకోలేదు కదా. పోయి మనం ఏదో వాళ్ళు ఫన్ త్రీగా అనుకోరు కదా, ఫన్ లెక్కనే చేసిరు కదా. వంశీ మా ఇంట్లో మాట్లాడుకో, నాకు తెలియదు. అయితే మా అన్నతో మాట్లాడుకో, మాట్లాడేది ఏం లేదు. వీడియో డిలీట్ చేసేది లేదంటే ఇక చూద్దాం, మీ ఛానల్ గురించి మాట్లాడదాం. ఏమైతుందో చూడదాం. మీ ఇంట్లో విషయం మీ ఇంట్లో అయితే ఊకుంటావా అన్న? చెప్పు, మీ ఇంట్లో అయితే ఊకుంటావా? ఊకనే మ్యాటర్ కాదు బ్రో. మనం ఏం ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చూడు రాదు. నువ్వు కొట్లానే పెరుగుతా ఇంకా పెరుగుతూనే ఉంటది అది. కానీ నేను కొట్లానికి రాలే అన్న. కొట్లానికి వస్తే ఒక్కడు వస్తాడా ఓడన్నా?
సరే అన్న ఒక అంతే మాట, కానీ- ఛానల్ విషయం కాడికి వస్తే ఛానల్ విషయంలో ఏం చేయలేము. ఇంట్లోకి వచ్చి మాట్లాడమంటే కాంప్రమైజ్ చేయమంటే వచ్చి మాట్లాడతాం. ఛానల్ కాడ నుంచి అయితే మేము ఒక వీడియో డిలీట్ చేయలేము, ఒక వీడియో అప్లోడ్ చేయలేము. ఎందుకంటే చేసే ముందు 1-10 సార్లు ఆలోచించుకుంటాం మేము. నువ్వేమంటావు అన్న? ఏమంటా బ్రో, నాకేమడదా సైలెంట్ ఉన్నా కదా అందుకే. చేసేసేయి నువ్వే. ఇప్పుడు నీ వల్ల నీ త్రూలో వచ్చింది కాబట్టి నువ్వే చూసుకో. నువ్వు వీడియో డిలీట్ చేస్తేనే మంచిది, లేదంటే ఇక ఏదైతుందో అది అవుతుంది. ఇక మీ ఇష్టం, ఇక నువ్వు అట్లా అందరికి మీ ఇష్టం అన్న. అంతే ఇక చెప్పే కాడి చెప్తారు. చేయలేం బాయ్. డిలీట్ ఎందుకు చేయరానా? వేరే అకౌంట్ అన్న ఏమన్నా మీరు చేసింది, లేదంటే పాస్వర్డ్ తెలియదా? ఏం తెలియదు మీకు? అన్నా నీకు చెప్తుంది ఏంది, ఛానల్ కాడికి వస్తే మేము ఛానల్ కాడ మేము ఏం చేయలేము, పెట్టిన వీడియోలు తీయలేము మేము. ఒకటే మాట. సరే మేము చేపించుకుంటాంలే. ఏం చేపిస్తాం? డిలీట్ ఎట్లా చేపించుకోవాలో అట్లా చేపించుకుంటాం. అవన్నీ వద్దు బాయ్. అరే అవన్నీ మరి కథలు వద్దు. మాకు తెలియకనా నా కథలని? మాకు తెలియకనా? తెలుసు, అవన్నీ తెలిసే సపడంటే వచ్చి మాట్లాడడానికి వచ్చినాం. ఇక తర్వాత మేము వచ్చాం. వీడియో తీసింది నువ్వే అన్న. ఇక నువ్వు వీడియో తీసే నేను ఉంటే నేను లేటు ఫేస్ రివీల్ చేస్తా కా బ్రో. వీడియో నేను తీయలేదు, నేను ఏం నేను అసలు మేము అనుకోకుండా వెళ్తూనే ఉన్నా, వాళ్ళు పట్టేసుకోరు మమ్మల్ని. అంతే వాళ్ళు దానికే చాలా ఓవర్ అయిపోయింది ఆడ. సరే వంశీ ఒకటి అడుగుతా చెప్పు, నిజం చెప్పు. ఆ వీడియో ఎట్లుంది? ఫ్రెండ్స్ లెక్కున్నారా? నువ్వే చెప్పు. లేరు, నువ్వే అంత మంచిగా అనుకుంటున్నావు, మా వాళ్ళు ఎట్లా అనుకోవాలా? అనుకోవాలి కరెక్టే, బట్ ఇప్పుడు నీకు ఏం తెలుసు చేయాలి? కదా, నేను మాకు కూడా పెద్ద పెద్ద నాకు అన్నాలు మస్తు మందిరం తెలుసు, అందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. తెలుసు, నీకు తెలుసా బా తెలియదని కాదు నా ప్రాబ్లమ్. మళ్ళీ డిలీట్ చేయ వీడియో నాకు తెలీదు. డిలీట్ అయితే నేను డిలీట్ చేయలేనా? మేము ఒక్కటే ఫిక్స్ అని దాంట్లో పోసిన వీడియో డిలీట్ కావబ్బా. నీకు అది చెప్తే అర్థమవుతలేదు. ఫస్ట్ మాట్లాడు నాకు నీ వల్ల ప్రతి ఒక్క మంచి మాట ప్రతి ఒక్క మాట వింటున్నా నేను. అది నాకు మంచి ఏంది ఇది? ఎందుకు తీసుకొచ్చినావు అన్న? అదే బాత్ కర్ రా, రుక్ సోను. నువ్వు జరువు, నీకు అవసరం లేదు. నువ్వు లేవుగా, నువ్వు లేవు కదా. బాయ్ బాయ్ గో. అన్న నువ్వు రా అన్న. నువ్వు చెప్పు, నువ్వే తీసినావుగా వీడియో. నువ్వు జరువు. నీకు తెలియదు, చేతులు లేపుతలే, నేను కొట్లానికి రాలే. ఫస్ట్ అన్న కొడుతున్నావు మళ్ళా. నువ్వు జరువు అన్న, నీకు తెలియదు ముచ్చట. చెప్పనా? చెప్పనా ఏంది తీసావా అది వీడియో? వీడియో డిలీట్ కాదు, ఫుల్ ఒకటే మాట వీడియో చేపించుకోవాలా మేము డిలీట్? చెప్పి ఇప్పుడు నేను రైజ్ అయినా అనుకో, ఖాళీ పిల్లిగో సరే తాగుతా అర్థం పోతుంది మళ్ళీ. నేను రైజ్ సరే నువ్వు ఎందుకు మళ్ళీ డక్కా మేము కొట్టలేక అరే బాయ్ మంచిగా ఉంటాడు, మంచిగా చంపేస్తారా? ఓ చేసే కాడ ఉంటుంది, నేను అర్థమవుతుందా? సరే అర్థమవుతలే, నువ్వు డిలీట్ ఎట్లా అయ్యావు చూస్తా. నువ్వు డిలీట్ ఎట్లా అయ్యావు చూస్తా. బాయ్ 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 చెప్తున్నా నేను. చెప్పినావా నాకు వీడియో ఏం చెప్పాలి నీకు? ఏం చెప్పాలి? వీడియో తీసినా చెప్పినావా? అరే తీసుకు మాగరా బాయ్, ఏం మాట్లాడతావు? మాట్లాడుతావు సీరియస్ అయితే వద్దు బాయ్, మాట్లాడతలేవు. వద్దు దర్శపు ఉండవు. నువ్వు మాట్లాడతాలతో అనేక రానా మాట్లాడలేవు. బాయ్. ఎవరు ఫోన్ చేస్తున్నావు? బాయ్? ఆయన వాళ్ళు నాకు సైకో ఒకసారి బీపీ లేచింది, సారీ ఫర్ దట్. ఏమంటావు? బీపీ లేసా? నాకు బీపీ లేస్తుంది. లేస్తానని కాదంటలేను. ఇప్పుడు మనం ఇప్పుడు మన అమ్మాయి పరువు మనమే బయట పడుతున్నట్టుంది. ఇది ఎందుకు ఇంత గలీజ్ చేసుకుంటున్నాం? అవా నా వీడియో డిలీట్ చేయనే చెప్తున్నా. నేను నీకు ఇంతసేపు కొట్లానికి రాలే. నేను మేము కొట్టడానికి రాలేదు, మేమే చేయలేపాల్సి వస్తుంది. మాట్లాడడానికి రాలా. మరి ఇంకేం చేస్తారు? నువ్వు ఎంత ఇప్పుడు అరే, మా ఇంట్లో మనిషి కాబట్టి కొడతారు, మీ ఇంట్లో మనిషికి అయితే దూకుంటావా? ఇట్లా సెంటిమెంట్ ఎలా ఉంటుంది? ఏం మాటలు చెప్పి సెంటిమెంట్ లేని ఎందుకు వస్తామన్నా? బాకి రోడ్డు మీద పుట్టిందా ఏమన్నా? ఏం చేద్దాం భయ్, వాళ్ళు తెలియకుండా చేసేది. వాళ్ళు ఏం చేద్దాం, తెలిసేసిరా. డిలీట్ చేసేది చేయరి. ట్రై చేస్తారు, డిలీట్ చేసావు, ట్రై చేస్తారు. డిలీట్ కాకపోతే మాత్రం ఏం చేయలేదు. మేము చేపించుకుంటాం. ఏం చేస్తావు? ఏం చేపించుకుంటావు? చేపించుకుంటాం అన్నా, ఇంకేం చేస్తాం? మీరు ఏరన్నారు, మేము చేపించుకుంటాం. మాకు వస్తాయి అవి. వస్తాయి గిస్తాయి అని చెప్తే ఎట్లా బాయ్? ఏం అనేది చేసిన లెక్కలు అట్లనే ఉన్నాయి కదా. తెలియదా? కావాలని చేసిరా? నేను మీ నీతో పాటే ఉన్నా కదా. తీయడం రాంగే. దానికి సీరియస్ కాకు, అయిపోయింది. వీడియో డిలీట్ చేయమంటున్నావు కదా, డిలీట్ అయితే మేము చేస్తాం, లేకపోతే ఏం చేయలేము బ్రో. కుళ్ళు అయిపోయినా అది కూడా నీకు మంచిగా చెప్తున్నా. డిలీట్ చేస్తానేమో ఏరు, లేదంటే మాది మేము చూసుకుంటాం. మేము డిలీట్ చేసిస్తాం. డిలీట్ చేపిస్తా నేను. సరేనా? చూసుకుందాం. ఇప్పుడు చేతులు గీతులు లేవాడుతురుగా, చూసుకుందాం. నేనేందో కూడా నేను కొంచెం ఆగు.
వంశీ ఇప్పుడు మంచిగా ఉందా? ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ మంచిగా రేజ్ అయిందా? వదిలేసిపోయినాడు మా అన్న, వీడియో డిలీట్ చేసుకుని రమ్మన్నాడు ఇంటికి. ఒక్క నిమిషం సార్, ఏమైనా ఉంటే ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకో, నేను పోతున్నా అర్థం చేసుకో, నేను సాయిగాని తీసుకో అని అనుకుంటా వీడియో డిలీట్ చేపిస్తాను నేను, ఎట్లా నువ్వు చేసుకోవాలి, నువ్వు మాట్లాడుకొని చెప్పు వంశీ ఏం చేద్దాము? వీడియో డిలీట్ అయితే నేను చూస్తా సార్, కాకపోతే నేను ఏం చేయాలి? మళ్ళీ నేనేం చేయాలా? ఏడుండాలా నేను పోయి? నేను దింపేసా పాప ఇంటికాడ. నాకు తెలియదు వంశీ, నాకు నైట్ వరకు వీడియో డిలీట్ కావాలి, అయితే నేను అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా, నిజం మంచిగా. మన మధ్యలో ఉన్న బాండ్ కూడా నువ్వు చెడగొట్టుకోకు, ముందే చెప్తున్నా. అయితుందో కాదు ఇవ్వంగా తెలుసు అబ్బా, నువ్వు అంత సీరియస్ ఎట్లా? మీ అన్న చెయ్యు, నాకు తెలియదు, నాకు తెలియదు. చెయ్యు అంటే మీరు మా అన్న వస్తే మా అన్న మీద మీరు రివర్స్ అవుతున్నారు. మిస్టేక్ చేసింది మీరు, పడాలి మీరు. పడాలంటే కొడితే పడతారా? అవును, పడాలి. ఎవరు కొడితే? మీ చెల్లి అట్లుందా అనుకో, నీకు ఒక చెల్లి ఉంటే నీతో కూడా మా అన్నట్ల వీడియో ఇస్తే నువ్వే టక్కలు కొడతావు. నాకు తెలియదు వంశీ, అయిపోయింది. మా అన్నకు సారీ చెప్పేసి వీడియో డిలీట్ చేసి అయిపోతుంది, ఇడికి సాల్వ్ అయిపోతుంది. ఇంకోసారి నేను నీ దగ్గర నువ్వు నా దగ్గర అయిపోయింది. సరే నేను మాట్లాడతాను, చూద్దాం నెక్స్ట్ టైం అవుతుందో. ఆపే వీడియో.